ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ అనేది చేసుకోవాలి కంపల్సరీగా అని గత 10 రోజుల నుంచి కూడా ఈ న్యూస్ అనేది బాగా వైరల్ అవుతూ ఉందనమాట. అయితే ఈ న్యూస్ అనేది నిజమా? కాదా? అనేది పక్కన పెడితే అసలు మనకు ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటప్పుడే ఆధారు ప్లస్ ఈకేవైసీ అనేది చేసి ఇస్తారు. లేదంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ బుక్ చేసుకోవడానికి అవ్వదు. సబ్సిడీ కూడా రాదనమాట. అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి సబ్సిడీ వస్తుందనుకోండి. అంటే సబ్సిడీ ఒక ₹6 అలా అయితే బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతది కదా! అలా వస్తున్న వారికైతే ప్రాబ్లమ్ లేదు. ఇంకా ₹6 అంతకంటే ఎక్కువ క్రెడిట్ అవుతూ ఉంటే గనక కేవైసీ అనేది సబ్మిట్ చేయాలని అంటున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలీదు. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది కదా! ఇప్పుడు తప్పేముంది, ఫ్రీయే కదా! అయితే ఈ కేవైసీ కోసం చాలామంది క్యూలు కడతా ఉన్నారంట. అంటే మన గ్యాస్ ఆఫీస్ చుట్టూను. అయితే అంత అవసరం లేదండి. ఎందుకంటే లాస్ట్ డేట్ అంటూ లేదనమాట దీనికి. ఎప్పుడైనా మనం అయితే చేసుకోవచ్చు. అయితే మీ యొక్క గ్యాస్ డీలర్ దగ్గరికెళ్ళా చేస్తారు. మీరు కేవైసీ ఫామ్ తీసుకెళ్ళి, లేదనుకుంటే ఆన్‌లైన్‌లోనే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. మీకు ఈరోజు హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించింది చెప్తాను. అయితే మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. అన్నీ చెప్పాలంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి, అయితే మీరు భారత్ గ్యాస్ ఉందనుకోండి, భారత్ గ్యాస్‌కి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే స్పెషల్‌గా ఒక అకౌంట్ అనేది డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. క్యాండిడ్ డాష్‌బోర్డ్ అనేది. అప్పుడే మీరు అందులో ఏ సర్వీస్ అయినా మీరు ఎక్కడికి వెళ్ళకుండా చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఈకేవైసీ చేసుకోవచ్చు. మీ యొక్క గ్యాస్ సబ్సిడీ అమౌంట్ ఎంత పడుతుంది ఏంటనేది చూసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా చూసుకోవచ్చనమాట. ఇక మీకు ఎవరైనా బాండ్ పోగొట్టుకున్నా, లేదంటే గ్యాస్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలనుకున్నా, ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా ఏ విధంగా చేసుకోవాలనేది నేను గతంలో వీడియోస్ అయితే చేశాను. అవి నేను ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే మీలో కొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారనమాట. మేము ఇంతకుముందు గ్యాస్ అప్లికేషన్ కోసం అంటే గ్యాస్ అప్లై చేయడం కోసం అప్లికేషన్ పెట్టామండి. కానీ మాకు కనీసం బాండ్ రాలేదు, బుక్ రాలేదు. కానీ ఆన్‌లైన్‌లో చూస్తే మాకు గ్యాస్ కనిపిస్తూ ఉంది. అంటే మా ఆధార్ పైన గ్యాస్ లింక్ అయ్యి ఉంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకో కొంతమంది 2 నెలలకోసారి, 3 నెలలకోసారి మాకు సబ్సిడీ పడుతూ ఉందండి. కానీ మేము గ్యాస్ బుక్ చేయట్లేదు. అసలు మాకు గ్యాసే లేదు. మాకు తెలీదని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇలాంటివన్నీ కూడా నాకంటే మీకే బాగా తెలుసు ఎలా జరుగుతుందనేది. కాబట్టి మీ గ్యాస్ ఆఫీస్ దగ్గరికెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే వాళ్ళైతే మిగతా డేటా అంటే అసలు ఎక్కడి నుంచి ఏంటి అనేది మొత్తం తీస్తారు ఆ డేటా అనేది. అప్పుడు మీకు తెలుస్తది. అయితే ఇక ఉజ్వల గ్యాస్‌కి సంబంధించి మీ అందరికీ తెలుసు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనమాట. చాలామంది పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ అయితే లేదండి. ఇంకా ఇవ్వలేదనమాట. ప్రెజెంట్ మరి వచ్చే నెలలో అయితే ఆపేయవచ్చు, కానీ ఇప్పుడైతే అవుతున్నాయి. ఎవరైనా ఉంటే కనుక చేసుకోండి. ఆ గ్యాస్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ప్రీవియస్‌గా ఏ గ్యాస్ కూడా మీరు తీసుకొని ఉండకూడదనమాట. అంటే గ్యాస్ కనెక్షన్ అనేది మీరు పొంది ఉండకూడదు. ఒకవేళ ఆధార్ లింక్ అయిపోయిందనుకోండి, మీకు ఇంక రాదనమాట. అయితే ఈరోజు మనం కేవైసీ ఏ విధంగా చేయాలి, మొబైల్ నెంబర్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈరోజు డెమోలో అయితే చూపిస్తాను. జాగ్రత్తగా చూసి అయితే మీరు చేసుకోండి. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఓకేనా? అయితే లాస్ట్ డేట్ అంటూ లేదు. మీరు ఎప్పుడైనా చేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా జాగ్రత్తగా పీస్‌ఫుల్‌గా ఖాళీగా ఉన్నప్పుడే చేసుకోండి. ఓకేనా? మరి ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసుకుంటే మీకు mylpg.in అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకి అయితే రండి ఫస్ట్. వచ్చాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి భారత్ గ్యాస్, అలాగే హెచ్‌పీ, ఇండియన్ ఈ 3 కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మీది ఏ కనెక్షన్ అనేది చూసుకోండి. ఆ గ్యాస్ బండ మీద మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు ఆ యొక్క వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అవుతది. అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 17 డిజిట్స్ ఎల్‌పీజీ ఐడీ అయితే అడుగుతా ఉన్నారు. అది మీకు బుక్‌లో ఉంటది. లేదు అనుకుంటే మీరు గ్యాస్ బుక్ చేస్తారు కదా! ఆ రీసిప్ట్ మీద కూడా ఉంటదనమాట. దాన్ని కూడా మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. అలా కూడా వెళ్ళొచ్చు. ఎల్‌పీజీ ఐడీ అయితే ఎంట్రీ చేశాను. జస్ట్ నేను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మీరు అలా క్లిక్ చేస్తే మీ గ్యాస్ దేనికి సంబంధించింది అనేది తెలుసుకొని ఆ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అవుతది. ఇది హెచ్‌పీకి సంబంధించిన నేను ఎల్‌పీజీ ఐడీ ఇచ్చాను కాబట్టి హెచ్‌పీ సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయిందనమాట. ఒకవేళ ఇండియన్ ఇచ్చారనుకోండి, ఇండియన్, భారత్ ఇస్తే భారత్ అనమాట. ఆ విధంగానే వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీకు డైరెక్ట్‌గా హోమ్ పేజ్‌లో ఇక్కడ మీరు ఏ గ్యాస్ అయితే దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నేను ఇండియన్ అనుకోండి, ఇండియన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్దనమాట. అయితే ఫస్ట్ మీరు ప్రతిదానికి కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టుగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, అన్నీ మీరే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుద్దనమాట.
ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, జస్ట్ నేను ఏ నెంబర్లు అయితే మీకు చెప్పడం కోసం ఎంట్రీ చేశాను, ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసి మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ భారత్ గ్యాస్ ఉందనుకోండి, భారత్ గ్యాస్ మీద క్లిక్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పేసి ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత కన్స్యూమర్ నెంబరు, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మీకు క్రియేట్ చేసుకోమని అడుగుతుంది పాస్వర్డ్. అదిని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి తర్వాత మీ డాష్బోర్డ్లో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇండియన్ గ్యాస్కి సంబంధించింది అయితే మీరు లాగిన్ అవ్వగానే ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ గ్రీన్ మార్క్లో అయితే వస్తుంది అనమాట. గ్రీన్ కలర్లో అయితే వస్తుంది. రెడ్ కలర్లో ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఇండియన్ గ్యాస్కి సంబంధించింది అనమాట. అయితే ఈ రోజు మీకు ఏదో ఒకటి చూపించాలి కాబట్టి నేను హెచ్పీ గ్యాస్కి అయితే నేను టోటల్గా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. అయితే ఇక్కడ నేను హెచ్పీ గ్యాస్ని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ యూజర్ అని చెప్పేసి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఇచ్చి నేను లాగిన్ అవగానే ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ అనేది ఇందాక క్రియేట్ చేసుకున్నారు కదా, దాని ద్వారా మీరు ఇచ్చి లాగిన్ అవ్వండి. చూడండి, ఇక్కడ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంది అనమాట. ఎల్పిజి ఐడి కనిపిస్తుంది, కన్స్యూమర్ నెంబర్ కనిపిస్తుంది, నెక్స్ట్ మీ యొక్క పేరు, పూర్తిగా పేరు కనిపిస్తుంది, డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. దీన్ని ఓకే చేయండి. ఇప్పుడు మీకు ఇది డాష్బోర్డు. మీకు డైరెక్ట్గా ఏంటంటే మీ యొక్క క్యాండిడేట్ డాష్బోర్డ్ ఏ సర్వీస్ చేసుకోవాలనుకున్నా మీరు గ్యాస్ గురించి అన్నీ కూడా ఇందులో నుంచే తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలన్నా, అంటే వేరే బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలన్నా, బాండ్ తీసుకోవాలన్నా, తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలన్నా అన్నీ కూడా మీకు ఇందులోనే చేసుకోవచ్చు. ఇంకా ఆధార్ లింక్ టు ఎల్పిజి అకౌంట్ అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి వచ్చింది. అలాగే ఆధార్ లింక్ అయిందా లేదా బ్యాంక్కి, ఎస్ అని వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు కేవైసీ సబ్మిట్ చేయాలనుకోండి, ఇక్కడ మీకు ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ విధంగా ఆధార్ 4 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు టిక్ చేసుకోండి, ఐ గివ్ మై కన్సెంట్ అని చెప్పేసి ఉంది కదా, టిక్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీని అయితే ఇవ్వండి. ఓటీపీ ఇవ్వగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది, అంటే ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అనమాట. తర్వాత ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి అథెంటికేట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు అథెంటికేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా వస్తే మనకి కేవైసీ అనేది సబ్మిట్ అయినట్టే అనమాట. ఒకవేళ మీకు ఇప్పుడు అయిందా లేదా, మనకి ఈ కేవైసీ కంప్లీట్గా అయిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే హోమ్ పేజ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ ప్రొఫైల్లోకి వచ్చేసారు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇందులో ఇక్కడ లాగిన్ తర్వాత అప్డేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే అప్డేటెడ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తారు, టిక్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేస్తారు, ఓటీపీని ఇచ్చి సబ్మిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. కొత్తగా క్యాప్చర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఏదైతే మీరు కొత్తగా మొబైల్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేయగానే మళ్ళీ ఓటీపీ వెళ్తుంది అనమాట. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది కదా, ఈ విధంగా అయితే మనకి రావాలన్నమాట. అంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ సబ్సిడీ రికవరీ ఏమైనా వచ్చిందో చూసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ రిక్వెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క మీరు ఎప్పుడు సిలిండర్ బుక్ చేశారు, మీకు సబ్సిడీ ఎంత వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇక్కడ క్యాష్ మెమో కూడా అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఇంకా మీకు చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ సరెండర్ చేయాలన్నా ఇక్కడ నుంచి మాకొద్దు గ్యాస్ కనెక్షన్ అనుకుంటా ఇక్కడ నుంచి సరెండర్ చేయొచ్చు. ఇక్కడ 2వ సిలిండర్కి మీరు అప్లై చేయాలన్నా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ న్యూ రిక్వెస్ట్, తర్వాత మాడిఫై, క్యాన్సిలేషన్ ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్గా ఈ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకొని మొత్తం అన్ని మీ గ్యాస్ సిలిండర్కి సంబంధించింది అన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు మాకు చేయడం రాదు, ఇలా అయితే మాకు చేయడం రాదని చెప్పేసి అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వచ్చేస్తే మీకు ప్రతి దానికి కూడా మీకు ఇక్కడ హెచ్పీ కావాలంటే హెచ్పీ ఏదైనా అది క్లిక్ చేసుకోండి, మీకు కేవైసీ ఫామ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ కేవైసీ ఫామ్ అనమాట. క్లిక్ చేయటం అంటే ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇది ఇక్కడ ఫోటో అంటించి మొత్తం నేము ఇవన్నీ కూడా మొత్తం రాసి మీ యొక్క గ్యాస్ కనెక్షన్ తాలూకా నెంబరు ఇవన్నీ కూడా రాసి వాళ్ళకి సబ్మిట్ చేసిన వాళ్ళు అయితే చేస్తారు. అలాగే ప్రతిదానికి కూడా మీకు ఇక్కడ ఫామ్ అయితే దొరుకుతుంది. చూడండి, ఇక్కడ చెక్ ఇఫ్ యూ నీడ్ కేవైసీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు కేవైసీ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది కూడా మీరు సేమ్ అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే భారత్ గ్యాస్కి సంబంధించింది అంటే ఒకవేళ చేయడం ఆన్లైన్లో చేయడం రాదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరే చేసేసుకోవచ్చు. లేదు మొబైల్ యాప్ కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి లాస్ట్ డేట్ అంటూ లేదనమాట. దీనికి ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు, అంత కంగారు అయితే ఏం లేదు, కంగారు పడకండి. చివరిగా మీరు డీజీ లాకర్ నుంచి మనం గ్యాస్ బాండ్ ఏ విధంగా తీసుకోవచ్చు, అలాగే ట్రాన్స్ఫర్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ని మీరు ఒకసారి క్లిక్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి ఆ వీడియోస్ మీరు క్లిక్ చేసి చూడండి, క్లిక్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మరి ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.